వెల్కమ్ టు వర్షమేస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేము పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. మా పూజ అయితే ఇప్పుడే అయిపోయింది. ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. మేమైతే వినాయకుడిని మా ఇంట్లో పెట్టలేదు, మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టాము. అక్క వాళ్ళ ఇంట్లో నైట్ ముందు రోజే డెకరేషన్ చేసి పెట్టుకున్నాము నైటే. నెక్స్ట్ డే డైరెక్ట్ వినాయకుడిని తీసుకొచ్చి ఎల్ఈడి లైట్స్తో డెకరేషన్ చేసి అట్లా ఫినిష్ చేసాము. దేవుడికి కావాల్సిన సామాన్లు, ఇంకా మంగళహారతులు, కొబ్బరికాయ, స్వీట్స్, ప్రసాదాలు అన్నీ పెట్టేసాము. ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. అక్క వాళ్ళ మమ్మీ వచ్చారు, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇంకా నేను వెళ్ళాను. సేమ్ టీవీలో యాస్టీజ్ అయ్యగారు ఎలా పూజ చేపిస్తున్నారో మేము అయ్యగారు చెప్పినట్టే ముందు రోజే సామాన్లు తెచ్చుకొని అలా పూజ కంప్లీట్ చేసాము. ఇప్పుడైతే చక్కగా మొక్కుకొని అయ్యగారు చెప్పినట్టు అదే ఫాలో అయ్యాము, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫైనల్గానైతే హారతి ఇచ్చేసి పూజనైతే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ప్రసాదాలు కూడా దేవుడికి సమర్పించాము, తీర్థం తీసుకున్నాము. ఇలా అందరం కలిసి చేసుకొని అందరం ఒక్క దగ్గర పూజ చేసుకుంటే కొంచెం మనసు రిలీఫ్ అనిపిస్తుంది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. ఇంకా ప్రసాదాలు అక్క 5 రకాల ప్రసాదాలు చేసింది. సిరా, సేమ్యా, కొబ్బరి లడ్డు, గుడాలు, ఇంకా ఉండ్రాలు. ఎంతో ఇష్టం దేవుడికి అని చెప్పేసి ఉండ్రాలు చేసింది. ఉండ్రాలు పక్కా చేస్తారంట దేవుడికి. ఇంకా వైట్ రైస్, టొమాటో రైస్. ఇంకా నేనైతే లాస్ట్లో కొన్ని ఫొటోస్ దిగాను. తర్వాత మా మమ్మీ కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకొని ప్రసాదం తిన్నది. మేమైతే వినాయక చవితి పూజ ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో, మీ వినాయక చవితి ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి. బాయ్.